ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ బోటెక్. ఇవి మనకు వినీలా గారు పంపించారండి బెంగళూరు నుంచి. చూపిస్తాను ఎలా చేసాము. ఈ శారీ చూడండి, యాక్చువల్ గా ఇది ప్లెయిన్ ఉండింది శారీ. మనం దీనికైతే ఇలా ప్రింటింగ్ వేయడం రిక్వైర్మెంట్ ప్రకారమే మనము ఇలా ప్రింటింగ్ అయితే ఇచ్చాము. కింగ్ ఫిషర్ బర్డ్స్ అండ్ ఫ్లవర్స్ తోని అంత శారీ అంతా ప్రింటింగ్ ఇచ్చాము. అండ్ దీనికి బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ చూడండి ఇలా చేసాము. శారీ టాజల్స్ ఇలా నెట్ తోనే చేసాము మనము. అండ్ సిల్వర్ బార్డర్ ఉంది కాబట్టి ఇక్కడ పాల్ కూడా అయితే యూజ్ చేసాము. చాలా చాలా బ్యూటిఫుల్ లుక్ వచ్చాయి ఇవి. అండ్ దీనికి ఒక డిజైనర్ బ్లౌజ్ చేయమన్నారు. మనం ఎలా చేసాము అంటే శారీలో ఉండేటటువంటిది ఆరెంజ్ బ్లౌజ్ వచ్చింది. యాక్చువల్గా బాడీకి అంతా ఎల్లో కలర్ తీసుకున్నాము చినాన్ సిల్క్లో. సో ఇక్కడ బ్లౌజ్లో వచ్చినటువంటి ఈ ఆరెంజ్ ఫ్యాబ్రిక్ని ఈ ప్యాటర్న్లో ఇచ్చాము. ఎంత బాగుందో చూడండి. సో ఇలా అండ్ హ్యాండ్స్కి బార్డర్ వచ్చి ఉంటుంది కదా, అది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే ఇచ్చాము. ఫ్రంట్ అయితే నార్మల్గానే ఈ స్టార్ నెక్ ఇచ్చామండి. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఒక ఫ్యాన్సీ శారీ. ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ చేయమన్నారు. మనమైతే ఇది నేను ఇలా సెమీ రా సిల్క్లో ఫ్యాబ్రిక్ తీసుకొని బ్యాక్ అయితే నెట్ ఇచ్చాము. నెట్ ఇలా ఈ షేప్లో ఇచ్చేసి ఇక్కడ నెట్ పైన ఇవన్నీ కూడా స్టోన్ వర్క్ సింపుల్గా. అండ్ హ్యాండ్స్ చూడండి బ్యూటిఫుల్గా ఇలా చేసాం. ప్లీట్స్ పెట్టి చిన్న బీట్స్ ఇచ్చారు. ఫ్రంట్ అయితే ఇలాగే ఈ 3 స్టార్ నెక్లోనే చూడాలి. ఇది ఇంతకుముందు ఉండేటటువంటి ఓల్డ్ శారీ. దీనికి ఒక బ్లౌజ్ కొత్తగా పేరప్ చేయమన్నారు. మనం ఈ బార్డర్ కలర్లో ఆఫ్ పట్టు ఫ్యాబ్రిక్ తీసుకొని వెరీ సింపుల్ వర్క్ అయితే చేసాము. సో ఇలా నెక్ వెంట అంతా కూడా చిన్న చిన్న ఈ ఫ్లవర్స్ థ్రెడ్తోని కర్దానాతోని అండ్ ఈ జర్దోసితో వచ్చింది. హ్యాండ్స్కి కింద కూడా ఇలాగే వర్క్. సో ఇవన్నీ వినీలా గారికి నచ్చుతాయని అనుకుంటున్నాను. మీరు కూడా ఇలాంటి ప్యాటర్న్ బ్లౌజెస్, వర్క్ బ్లౌజెస్ ఏవి చేయించుకోవాలని అనుకున్నా ప్లీజ్ ఫాలో యాపిల్ బోటెక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.